Hello students, good evening. Welcome to Manala Excellence YouTube channel. ఈ వీడియోలో మనం ఈనాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ సాక్షిలో కవర్ అయినటువంటి న్యూస్ అనాలిసిస్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనం 27th అంటే సండే రోజు అండ్ 28th సెప్టెంబర్ మండే ఈ 2 డేస్లో కవర్ అయినటువంటి న్యూస్ ఆర్టికల్స్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. సో యాజ్ యూజువల్గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఫస్ట్ వన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, దాని తర్వాత అసైన్మెంట్. ఈరోజు మీకు ఎవ్రీ మండే మీకు ఐడియా ఉంటుంది ఎడిటోరియల్స్ వన్ లైనర్స్ అని సపరేట్ కాకుండా కంబైన్డ్ చేసి సండే అండ్ మండే రోజు కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేస్తాం. దాని తర్వాత యాజ్ యూజువల్గా మ్యాప్ యాక్టివిటీ దెన్ క్విజ్ని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి సో లాస్ట్ వీడియోలో మిమ్మల్ని యూపీఎస్సీ మోడల్ క్వశ్చన్ ఒకటి అడగడం జరిగింది. అదేంటంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఈ యొక్క మా ప్రభుత్వానిపైన నమ్మకం లేదు, ఓకే, అవిశ్వాస తీర్మానం ఇది ప్రవేశపెట్టడానికి లోక్సభలో మినిమం స్ట్రెంత్ ఎంత ఉండాలని అడిగాం మిమ్మల్ని. ఆన్సర్ ఏంటంటే స్టూడెంట్స్, ఆన్సర్ ఈజ్ 50. మరి ఈరోజు క్వశ్చన్ ఏంటంటే ఇది మీకు జుడిషియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఫండమెంటల్ రైట్స్లో ఇక ఫండమెంటల్ రైట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు వీళ్ళు ఏంటంటే రిట్స్ ఇష్యూ చేస్తారు. సుప్రీంకోర్టు ఏమో 32 అండ్ హైకోర్టు ఏమో 226. మరి రిట్స్కి సంబంధించి రైట్ మ్యాచ్ ఏంటో మీరు ఈ యొక్క ఆప్షన్స్ని సెలెక్ట్ చేయండి. దెన్ ఈరోజు మీకు ఇచ్చేటటువంటి అసైన్మెంట్ ఏంటంటే స్టబుల్ బర్నింగ్ అంటే ఈ యొక్క హర్యానాలో పంట వ్యర్థాలను ఈ యొక్క క్రాప్ వేస్ట్ని బర్న్ చేస్తుంటారు కదా, దాని గురించి నోట్స్ రాయండి. దానివల్ల ఎయిర్ పొల్యూషన్ ఏ విధంగా అవుతుంది, దాన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి. సో ఇది మనకి ఎలాగో ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని విని మీరు జాగ్రత్తగా నోట్స్ రాసి నాకు సెండ్ చేయొచ్చు. ఓకే, సో ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయేటటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఏంటో మీరు ఈ స్లైడ్లో చూడొచ్చు. ఇవేమో ఫస్ట్ 6 ఆర్టికల్స్, దాని తర్వాత రిమైనింగ్ 5 ఆర్టికల్స్. అంటే మనం ఓవరాల్గా వీడియోలో 11 ఆర్టికల్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఓకే, సో ఫస్ట్ ఆర్టికల్ దేని గురించి అంటే ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే 2 కంట్రీస్కి మధ్యలో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ అనమాట, అంటే ఘర్షణలు. ఏ కంట్రీస్ అవి? ఒకటేమో అర్మేనియా, ఇంకోటి వచ్చేసి అజర్బైజాన్. ఈ 2 కంట్రీస్కి ఉన్నటువంటి ప్రాబ్లం. సో మరి ఈ 2 కంట్రీస్ ఏ విషయంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అంటే మనకు అర్థం కావాలంటే ఫస్ట్ మనం మ్యాప్ చూసుకోవాలన్నమాట, రిలవెంట్ మ్యాప్ చూడాలి. ఇది మనం అర్మేనియా అజర్బైజాన్ చూడొచ్చు. అజర్బైజాన్లో ఉన్నటువంటి ఒక ల్యాండ్ ఏరియా, ఓకే, దాని పేరు ఏంటంటే నగోర్నో కరాబక్. నగోర్నో కరాబక్ ఈ ల్యాండ్ని రూలింగ్ చేస్తుంది ఎవరంటే అర్మేనియా గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నటువంటి ఒక గ్రూప్ అనమాట. ఈ ల్యాండ్ ఉండేదేమో అజర్బైజాన్లో ఉన్నప్పటికీ అర్మేనియా సపోర్ట్తో ఉన్నటువంటి గవర్నమెంట్ ఈ ల్యాండ్ని అడ్మినిస్ట్రేట్ చేస్తుంది. మరి ఈ ల్యాండ్ విషయంలో ఈ 2 దేశాలకి మధ్యలో డిస్ప్యూట్ రావడం జరిగింది. ఓకే, మరి ఇందాక మీకు చెప్పినట్టు అర్మేనియా అండ్ అజర్బైజాన్కి సంబంధించి ఏంటంటే స్టూడెంట్స్ ల్యాండ్ పేరు నగోర్నో అండ్ కరాబక్ రీజియన్. ఇది ఎక్కడుందని చెప్పాను మీకు? అజర్బైజాన్లో ఉందని చెప్పాను. సో ఇది ఏ ప్రాంతంలో ఏర్పడిందంటే ఎప్పుడైతే కనుక యుఎస్ఎస్ఆర్ అంటే ఈ యొక్క సోవియట్ యూనియన్ అనేది డిజింటిగ్రేషన్ అయిందో, డిజింటిగ్రేషన్ అంటే విడిపోయిందో 1991లో సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిన తర్వాత, ఓకే, ఆ టైంలో ఈ అటానమస్ రీజియన్ అంటే ఇండిపెండెంట్ ఏరియా అనేది ఫామ్ అయింది. అజర్బైజాన్ నుంచి విడిపోయి ఫామ్ అయిందని చెప్పొచ్చు. నేను మీకు ఇందాక చెప్పినట్టు దీనికి సపోర్ట్ ఇస్తుంది ఎవరు? అర్మేనియన్స్. దీనికి సపోర్ట్ ఇస్తుంది అర్మేనియన్ స్టూడెంట్స్. సో దానివల్ల అక్కడి నుండి కూడా ఇదేదైతే ఈ రీజియన్లో అర్మేనియన్స్కి దాంతోపాటు ఈ యొక్క అజర్బైజాన్ ప్రజలకు ఎవరైతే ఉండరో అజర్బైజాన్ నుంచి హిస్టారికల్గా వచ్చిన వాళ్ళు, దాంతోపాటు అర్మేనియా నుంచి హిస్టారికల్గా ఉన్న వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ మధ్యలో గొడవలు జరగడం, ఈ రీజియన్లో ఉన్నటువంటి అర్మేనియన్లకు సపోర్ట్గా అర్మేనియా ప్రభుత్వము, అజర్బైజాన్ పీపుల్కి సపోర్ట్గా అజర్బైజాన్ ప్రభుత్వం రావడం, ఇలా వాళ్ళు ఒకరిపైన ఒకరు ఈ యొక్క ఫైరింగ్ చేసుకోవడము, దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క డిస్ప్యూట్ అనేది వస్తుందన్నమాట ఈ 2 కంట్రీస్ మధ్యలో. ఓకే, సో మరి ఇది మనకు వరల్డ్ లెవెల్లో కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ యొక్క అజర్బైజాన్ ఏదైతే ఉందో మీకు మ్యాప్లో చూపెట్టినట్టు ఈ అజర్బైజాన్ ఏదైతే ఉందో ఈ అజర్బైజాన్ నుంచి యూరోప్కి వెళ్ళేటటువంటి ఇంపార్టెంట్ ఆయిల్ పైప్ లైన్స్, దాంతోపాటు న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్స్ ఇవన్నీ కూడా ఈ అజర్బైజాన్ ప్రాంతం అంటే వెరీ నియర్ బై ఈ యొక్క నగోర్నో కరాబక్ రీజియన్ నియర్ బై నుండి వెళ్తున్నాయి అన్నమాట.
మరి ఎప్పుడైతే కనుక ఈ రీజియన్లో ఒక ఇన్స్టేబిలిటీ వస్తుందో అప్పుడు ఈ యొక్క ఎనర్జీ సప్లై అంటే ఈ యొక్క పైప్ లైన్స్కి డిస్ట్రప్షన్ అయ్యే అవకాశం ఉంది. లైక్ ఇప్పుడు మనం ఇరాన్లో కానీ, ఇరాక్లో కానీ, సిరియాలో కానీ యుద్ధాలు వచ్చినప్పుడు మనకు ఆయిల్ ప్రైసెస్ పెరుగుతుంటాయి. ఎందుకంటే ఆ యొక్క ఆయిల్ సప్లై పైన దాని యొక్క ఎఫెక్ట్ అనేది పడే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఈ యొక్క ఆయిల్ పైన, గ్యాస్ పైన డిపెండ్ అయినటువంటి వరల్డ్ ఎకానమీ అనేవి సో స్ట్రెస్కి గురయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మీకు ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ యొక్క అర్మేనియా, అజర్బైజాన్ 2 కంట్రీస్ మధ్యలో మనకి ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ప్రాబ్లమ్స్ ఉందన్న కదా. ఈ యొక్క అర్మేనియా వచ్చేసేసి క్రిస్టియన్ డామినేటెడ్, అంటే క్రిస్టియన్స్ పాపులేషన్ ఎక్కువ ఉన్నటువంటి కంట్రీ. వేరాస్ అజర్బైజాన్ వచ్చేసేసి ఎక్కువ ఇస్లామిక్ ఎథనిక్ గ్రూప్ ఉన్నటువంటి కంట్రీ. దట్ ఈస్ ద రీజన్ అజర్బైజాన్కి ఎక్కువగా సో మీరు మ్యాప్లో చూసినట్టయితే కనుక అజర్బైజాన్కి ఎక్కువగా ఈ యొక్క టర్కీ అనేది సపోర్ట్ ఇస్తుంది అనమాట. బికాస్ టర్కీ నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఈ మధ్యలో ఈ యొక్క ముస్లింల కాజ్ కోసం, అంటే ముస్లింల కోసం టర్కీ అనేది ఎక్స్ట్రీమ్కి వెళ్తుంది. ఎందుకంటే ఈ సౌదీ అరేబియాకి అండ్ టర్కీకి మధ్యలో ఈ యొక్క లీడర్షిప్ వార్ అనేది జరుగుతుంది. అంటే ముస్లింలకు మేమే సరైనటువంటి లీడర్స్ అని టర్కీ ప్రూవ్ చేసుకున్నటువంటి క్రమంలో ఈవెన్ జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 విషయంలో కూడా టర్కీ పాకిస్తాన్ని సపోర్ట్ చేసింది. సో మరి ఈ అర్మేనియాకి, అజర్బైజాన్కి మధ్యలో పీస్ ఉండడానికి ఎవరు డీల్ చేస్తున్నారంటే రష్యా డీల్ చేస్తున్నారు స్టూడెంట్స్. ఎందుకంటే దగ్గరలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ కంట్రీ ఏంటంటే రష్యా కాబట్టి. ఇది ఓవరాల్గా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ 2 కంట్రీస్ మధ్యలో ఉన్నటువంటి ఏ రీజియన్ అనేది ఇప్పుడు డిస్ప్యూటబుల్గా ఉంది మీకు అర్థం కావాలి. సెకండ్ మనం డిస్కస్ చేయబోయేది జస్వంత్ సింగ్ గారి గురించి. మీకు ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ జనరల్ స్టడీస్ పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జస్వంత్ సింగ్ గారు ఎప్పుడైతే కనుక మనకి ఫారిన్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నారు ఆ టైంలో కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగినాయి అనమాట. ఆ ఈవెంట్స్ ఏందో నేను చెప్తాను. ఫస్ట్ వన్, మనం ఇప్పుడు జస్వంత్ సింగ్ గారి గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే జస్వంత్ సింగ్ గారు రీసెంట్గా సండే రోజు చనిపోవడం జరిగింది. వెరీ అన్ఫార్చునేట్ థింగ్. సో జస్వంత్ సింగ్ గారు మన భారతదేశ ప్రభుత్వంలో డిఫరెంట్ రోల్స్లో పనిచేయడం జరిగింది. అంటే తను డిఫెన్స్ ఆర్మీలో పనిచేశారు. అది కాకుండా ఇండియన్ పాలిటిక్స్లో ఏ రోల్స్లో ఎక్కువగా తను ఎక్కువగా పనిచేశారంటే ఫస్ట్ వన్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్. ఇదివరకు ప్లానింగ్ కమిషన్ ఉండేది, ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ అనేది నీతి ఆయోగ్తోని రీప్లేస్ అయింది. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, నీతి ఆయోగ్ అనేది కాన్స్టిట్యూషన్ బాడీయా, లేకపోతే స్టాచ్యూటరీ బాడీయా, లేకపోతే ఎగ్జిక్యూటివ్ బాడీయా? ఆన్సర్ చేయండి. సో అపార్ట్ ఫ్రమ్ అపార్ట్ ఫ్రమ్ ప్లానింగ్ కమిషన్ ఇతను యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశాంగ శాఖ మంత్రిగా, దాంతోపాటు డిఫెన్స్ మినిస్టర్ అండ్ ఫినాన్స్ మినిస్టర్గా కూడా సో పనిచేయడం జరిగింది స్టూడెంట్స్. సో ఈ యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా జస్వంత్ సింగ్ గారు 1998 నుండి 2002 మధ్యలో ఈ యొక్క ఫారిన్ మినిస్టర్ పదవిలో ఉన్నారు. మరి 1998 నుండి 2002 మధ్యలో చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ జరిగినాయి. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే మనం న్యూక్లియర్ టెస్ట్ చేయడం అనమాట 1998. సో న్యూక్లియర్ టెస్ట్కి జనరల్గా డిఫెన్స్ మినిస్టర్తో సంబంధం కదా, ఫారిన్ అఫైర్స్ మినిస్టర్తో ఎందుకు సంబంధం అంటే మీరు కొద్దిగా గుర్తుపెట్టుకుంటే మనం ఈ యొక్క న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు ఏంటంటే మన పైన ఈ యొక్క యుఎస్ఏ వాళ్ళు, దాంతోపాటు జపాన్ వాళ్ళు ఈ యొక్క శాంక్షన్స్ అనౌన్స్ చేశారనమాట. అంటే ఆంక్షలు విధించారు. లైక్ ఇప్పుడు ఇరాన్ న్యూక్లియర్ యాక్టివిటీ చేస్తుందని చెప్పేసి యుఎస్ఏ శాంక్షన్స్ ఇంపోజ్ చేసింది కదా, అలానే ఇండియా పైన కూడా శాంక్షన్స్ని ఇంపోజ్ చేయడం జరిగింది. మరి సో అప్పుడు జపాన్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎవరంటే హషిమోటో అంటే అప్పుడు ప్రైమ్ మినిస్టర్. సో ఇక్కడ మీ క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్, రీసెంట్గా జపాన్ ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికైంది ఎవరు? హూ వాజ్ రీసెంట్లీ ఎలక్టెడ్ యాజ్ జపాన్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, జపాన్ గవర్నమెంట్ ఒక విధంగా మనపైన ఆంక్షలు విధించింది. దాంతోపాటు అప్పుడు యుఎస్ గవర్నమెంట్ కూడా మనపైన ఆంక్షలు విధించింది. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు. అప్పుడు యుఎస్ యొక్క ఫారిన్ మినిస్టర్ ఎవరంటే ఇతను మీరు ఈ స్లైడ్లో చూడొచ్చు. ఇతని పేరు ఏంటంటే స్ట్రోబ్ టాల్బోట్ యుఎస్ యొక్క ఫారిన్ అఫైర్స్ మినిస్టర్. ఇండియన్ ఫారిన్ మినిస్టర్ యాజ్ యూజువల్గా జస్వంత్ సింగ్ గారు. సో వీళ్ళిద్దరి మధ్య చర్చలు ఆల్మోస్ట్ ఆల్ 14 నుండి 20 సార్లు వీళ్ళు చర్చించి భారతదేశం ఏ సందర్భంలో న్యూక్లియర్ టెస్ట్ చేయాల్సి వచ్చిందని కన్విన్స్ చేసి, అంటే 2 years వీళ్ళ మధ్యలో చాలా చర్చలు జరిగిన తర్వాత ఫైనల్గా ఇయర్ 2000కి వచ్చేసరికి అమెరికా కన్విన్స్ అయింది. ఏమని? ఇండియా జస్ట్
ఇదొక వేరే కంట్రీస్ పైన ప్రయోగించడానికి కాదు, తన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని వేరే కంట్రీస్ ఇండియా పైన అటాక్ చేయకుండా వేరే కంట్రీస్ని డిస్కరేజ్ చేయడానికి మాత్రమే ఇండియా అనేది న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసుకుంది అని. దాంతోపాటు మన ఇండియా న్యూక్లియర్ వెపన్స్ పాలసీ ఏంటంటే NFU, నో ఫస్ట్ యూజ్ పాలసీ. అంటే మనంగా ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేయం. దీంతో కన్విన్స్ అయినటువంటి అమెరికా ఏం చేసిందంటే ఈ యొక్క 2 years చర్చలు జరిపిన తర్వాత ఇయర్ 2000లో బిల్ క్లింటన్ మన భారతదేశానికి రావడం జరిగింది. అంటే ఇప్పటివరకు జస్వంత్ సింగ్ గారి యొక్క ఇంపార్టెంట్ రోల్స్ ఏంది, 1998లో న్యూక్లియర్ టెస్ట్ జరిగిన తర్వాత బై ద ఇయర్ ఆఫ్ 2000 వరకు యుఎస్ఏని ఈ యొక్క కన్విన్స్ చేసి బిల్ క్లింటన్ భారతదేశానికి రావడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే కనుక 2005లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నారో అప్పుడు జార్జ్ బుష్ వచ్చినప్పుడు ఇండియాకి యుఎస్ఏకి మధ్యలో సివిల్ న్యూక్లియర్ డీల్ కూడా జరిగింది. మీకు గుర్తుండాలి, సివిల్ న్యూక్లియర్ డీల్. ఓకే, మరి సో తను ఫారిన్ మినిస్టర్గా ఉన్నప్పుడు బేసికల్లీ నేను మీకు ఇది ఆల్రెడీ చెప్పాను, 4th పాయింట్. ఈవెన్ ఇజ్రాయెల్తోని పాలస్తీనాతోని 2 దేశాలతో కూడా మంచి సంబంధాలు మన భారతదేశం మెయింటైన్ చేసింది. ఇందులో గొప్పతనం ఏందని మీరు అనుకోవచ్చు. గొప్పతనం ఏంటంటే ఇజ్రాయెల్ ఏమో బేసికల్లీ జూస్ డామినేటెడ్ కంట్రీ, వేరేస్ పాలస్తీనా ఏంటంటే ఇస్లామిక్ డామినేటెడ్ కంట్రీ. సో 2 దేశాలు పరస్పర విరోధులైనప్పటికీ కూడా మన ఇండియా అనేది అప్పుడు 2 దేశాలతో బ్యాలెన్స్డ్గా రిలేషన్స్ మెయింటైన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, సో దెన్ ఇప్పుడు మనం 1998 నుండి 2000 వరకు యుఎస్ఏతో మన రిలేషన్స్ ఎలా ఉన్నాయో మనం అబ్జర్వ్ చేసాం. ఇదే టైంలో 1999లో ఇండియాకి పాకిస్తాన్ మధ్యలో కార్గిల్ వార్ జరిగింది. కార్గిల్ వార్ని చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేసి ఇందులో మన భారతదేశం యొక్క తప్పు చాలా తక్కువగా ఉంది, అసలు లేదు అని చెప్పేసి ఇంటర్నేషనల్ కమ్యూనిటీని ఈ యొక్క జస్వంత్ సింగ్ గారు కన్విన్స్ చేయగలిగారు. మరి 1998లో కార్గిల్ వార్ తర్వాత 1999లో కార్గిల్ వార్ తర్వాత ఏం జరిగింది? ఓకే, బేసికల్లీ మనకి ఆగ్రా సమ్మిట్ కూడా జరిగింది. ఆగ్రా సమ్మిట్, ఓకే, ఆగ్రాకి రావడం జరిగింది. ఎవరు వచ్చారు? ఈ యొక్క పాకిస్తాన్ మిలిటరీ హెడ్ అప్పుడు పర్వేజ్ ముషరఫ్ ఈ యొక్క ఇండియాకి రావడం జరిగింది. ఆగ్రా సమ్మిట్ ఇది విఫలమైంది. ఈ ఆగ్రా సమ్మిట్ విఫలమైన తర్వాత ఏం జరిగింది? అప్పుడు ఆపరేషన్ పరాక్రమ్ అంటే ఏంటంటే స్టూడెంట్స్, ఇప్పుడు కదా మనకి డోక్లాన్ దగ్గర కానీ లేదా ఇప్పుడు గ్యాల్వాన్ వ్యాలీలో ఇండియన్ సోల్జర్స్, చైనీస్ సోల్జర్స్ ఎలా అయితే కనుక బార్డర్ దగ్గర కొన్ని రోజుల పాటు ఒక స్టాండ్ ఆఫ్, అంటే బార్డర్ దగ్గర ఈ యొక్క 2 కంట్రీస్ సోల్జర్స్ ఎలా అయితే ఉన్నారో అప్పుడు కూడా అలా మిలిటరీ స్టాండ్ ఆఫ్ జరిగింది. అది ఎప్పుడు 1999 నుంచి డిసెంబర్ నుంచి 2000 మధ్యలో. సో ఇలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ దీస్ ఇంపార్టెంట్స్. నెక్స్ట్ ఏం జరిగింది? 2001లో ఏం జరిగింది స్టూడెంట్స్? ఈ యొక్క నేపాల్ నుండి ఇండియా వస్తున్నటువంటి ఏదైతే కనుక ఫ్లైట్ని దాన్ని హైజాక్ చేయడం జరిగింది. ఓకే, ఆ ఫ్లైట్ ఏంటంటే ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ IC-814. ఈ ఫ్లైట్ని హైజాక్ చేసి ఏం చేశారు? అప్పటికి ఇండియన్స్ ఏ టెర్రరిస్ట్ అయితే ఈ యొక్క అరెస్ట్ చేశారో అందులో ఇంపార్టెంట్ టెర్రరిస్ట్ మసూద్ అజార్, వీళ్ళందరినీ రిలీజ్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. ఇది 2001లో. అదే 2001లో మసూద్ అజార్ ప్లాన్ చేసి మన ఇండియన్ పార్లమెంట్ పైన అటాక్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఓకే, సో మీకు అర్థమయ్యవలసింది ఏంటంటే 1998 నుంచి 2002 మధ్య ఇన్ని విషయాలు జరిగినప్పుడు కూడా ఈ యొక్క జస్వంత్ సింగ్ ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయడం జరిగింది స్టూడెంట్స్, చాలా జాగ్రత్తగా డీల్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క ఫారిన్ మినిస్టర్ తర్వాత జస్వంత్ సింగ్ ఫినాన్స్ మినిస్టర్గా చేయడం జరిగింది స్టూడెంట్స్. తన ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ యొక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వివిధ రకాలైనటువంటి రిఫార్మ్స్ తీసుకొని రావడం జరిగింది. అంటే సంస్కరణలు తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే కనుక జార్జ్ ఫెర్నాండెస్ అప్పుడు ఉన్నటువంటి డిఫెన్స్ మినిస్టర్ ఎప్పుడైతే కనుక అతను ఈ యొక్క తెహల్కా స్కామ్ని ఎప్పుడైతే ఫేస్ చేస్తున్నారో ఆ టైంలో టెంపరీగా ఈ యొక్క జస్వంత్ సింగ్ గారు ఈవెన్ డిఫెన్స్ మినిస్టర్ రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా వాజ్పేయి ప్రభుత్వంలో. 2004లో ఎప్పుడైతే కనుక కాంగ్రెస్ గెలిచిందో 2004 నుండి 2009 వరకు అప్పుడు జస్వంత్ సింగ్ ఈ యొక్క రాజ్యసభలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్. సో మీకు ఆల్రెడీ చెప్పాను స్టూడెంట్స్, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఉంటారు రాజ్యసభలో ఒకరు, దాంతోపాటు ఇంకొకరు ఈ యొక్క లోక్సభలో ఉంటారని చెప్పేసి. మరి మీకు క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్, ఇక్కడ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ జనరల్లీ ఆల్వేస్ విల్ బి ద
లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కాదు స్టూడెంట్స్, లీడర్ ఆఫ్ ద హౌస్. ఓకే, లీడర్ ఆఫ్ ద హౌస్ జనరల్లీ ఆల్వేస్ విల్ బి ద మినిస్టర్. రైట్ ఆర్ రాంగ్, ట్రూ ఆర్ ఫాల్స్ ఆన్సర్ చేయండి. ఓకే, లీడర్ ఆఫ్ ద హౌస్ ఇన్ ఏ హౌస్ ఆల్వేస్ ద మినిస్టర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోక్సభలో లీడర్ ఆఫ్ ద హౌస్ నరేంద్ర మోడీ గారు, ప్రైమ్ మినిస్టర్ ఏ హౌస్లో ఉంటే ఆ హౌస్లో లీడర్ ఆఫ్ ద హౌస్ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ఇప్పుడు రాజ్యసభలో లీడర్ ఆఫ్ ద హౌస్ ఎవరు ఉంటారో బీజేపీకి, అతను ఖచ్చితంగా మినిస్టరే అయి ఉంటాడని అడుగుతున్నాను. ఎస్ ఆ నో ఆన్సర్ చెప్పండి. దాని తర్వాత జస్వంత్ సింగ్ గారికి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డ్స్ రావడం కూడా జరిగింది. దాంతోపాటు పబ్లిక్ అకౌంట్ కమిటీ లాంటి ఇంపార్టెంట్ కమిటీలో కూడా వీరు మెంబర్గా వ్యవహరించడం జరిగింది. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్, ఇండియన్ ఫారిన్ పాలసీ ఎప్పుడు యాక్టివ్గా అయిందంటే 1984-89 మధ్యలో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు యాక్టివ్ అయింది. అది చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది ఎప్పుడంటే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. దాన్ని ఫైనల్గా ఒక మీనింగ్ఫుల్గా తీసుకొచ్చింది ఎవరంటే ఎప్పుడంటే జస్వంత్ సింగ్ గారు ఫారిన్ మినిస్టర్గా ఉన్నప్పుడు. ఈ విధంగా మన భారతదేశం యొక్క ఫారిన్ పాలసీ అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చిందనమాట ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఇండియా శ్రీలంక. రీసెంట్గా ఇండియా శ్రీలంక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో రెండు కంట్రీస్ కూడా ఏం డిస్కస్ చేశాయి మనం ఇప్పుడు చూద్దాం ఈ ఆర్టికల్లో. దాని తర్వాత మరి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పారంటే, మీరు ఆర్టికల్ 13A అంటే 13A మీ శ్రీలంకన్ కాన్స్టిట్యూషన్లో 13th అమెండ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి అని శ్రీలంక వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి 13th అమెండ్మెంట్కి ఇండియాకి లింక్ ఏంటి చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్ మహీంద్ర రాజపక్సే వీళ్ళిద్దరు కూడా వర్చువల్గా, కరోనా ఉంది కాబట్టి వర్చువల్గా మీటింగ్ అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా డిస్కస్ చేసింది ఏంటంటే ఈ యొక్క టెర్రరిజంని ఎలా ఈ యొక్క కౌంటర్ చేయాలి, దాంతోపాటు డ్రగ్ ట్రాఫికింగ్ అంటే ఈ యొక్క డ్రగ్స్ రవాణా ఉంటుంది కదా అదైనా సరే, దాంతోపాటు ఈ యొక్క ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడమైనా సరే, అండ్ ఈ యొక్క డీరాడికలైజేషన్ అంటే ఈ యొక్క ISIS లాంటి సంస్థలు ఇండియా శ్రీలంకలో యాక్టివ్గా ఉండకుండా, ఎందుకంటే శ్రీలంకలో ఈస్టర్ అటాక్స్ కూడా జరిగినాయి, మీకు గుర్తుండాలి. కానీ ఈస్టర్ అటాక్స్, ఈ యొక్క టెర్రరిస్ట్ అటాక్స్, వీటి విషయంలో రెండు దేశాలు కోఆపరేట్ చేసుకోవాలని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా కొన్ని ఏంటంటే కనుక HICDP అంటే హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏంటంటే స్టూడెంట్స్, మనం వేరే దేశంలో ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఉపయోగపడే ప్రాజెక్ట్స్ ఏవైతే మనం కట్టి ప్రజలకి ఇస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్లోనైతే కనుక మనం ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ కట్టున్నాం. ఓకే, సో ఇలాంటి వాటి సమాజానికి ఉపయోగపడేటువంటి ప్రోగ్రామ్స్ని కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటాం. ఈ విధంగా ఈ యొక్క శ్రీలంకలో మన ఇండియా 2020 నుండి 25 వరకు కొన్ని కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా టేకప్ చేయబోతుంది. దాంతోపాటు ఏదైతే కనుక శ్రీలంకలో టీ ప్లాంటేషన్ అంటే ఈ యొక్క టీ తోటలు ఉంటాయో, ప్లాంటేషన్ ఉంటాయో, ఆ వర్కర్స్ అందులో ఎక్కువగా వర్క్ చేసే తమిళ్స్ అనమాట. సో వాళ్ళ కోసం మన భారతదేశ ప్రభుత్వము ఒక 10,000 ఇల్లులు అంటే హౌసెస్ కట్టి ఇస్తామని చెప్పేసి మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేయడం జరిగింది. ఎప్పుడంటే మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ 2017లో శ్రీలంకకు వెళ్ళినప్పుడు ప్రామిస్ చేయడం జరిగింది. ఆ వర్క్ కూడా ఫాస్ట్ కావాలి అని వీళ్ళు డిస్కస్ చేశారు. దాంతోపాటు ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ విషయంలో కూడా అంటే పునరుత్పాదక ఇంధన శక్తి, ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ విషయంలో కూడా ఇక శ్రీలంకకి మనం $100 మిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే వేరే ఏదైనా దేశానికి మనం తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్ ఇస్తే మనం దాన్ని లైన్ ఆఫ్ క్రెడిట్ అంటాం. ఫ్రీగానే మనీ ఇస్తే దాన్ని ఏమంటామంటే గ్రాంట్ అంటాం. గ్రాంట్స్. ఇప్పుడు మనం $100 మిలియన్ ఈ యొక్క లైన్ ఆఫ్ క్రెడిట్గా ఇస్తున్నాం శ్రీలంకకి. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి రెన్యూబుల్ ఎనర్జీని ఎంకరేజ్ చేయడానికి. దాంతోపాటు ఈ యొక్క మన ఇండియాలో కుషీనగర్ అనేది మీకు క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్, కుషీనగర్ అనేది ఈ యొక్క లార్డ్ బుద్ధ ఈ యొక్క బుద్ధుడి యొక్క లైఫ్లోని ఏ ఈవెంట్కి రిలేటెడ్. ఓకే, కుషీనగర్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఈవెంట్ ఆఫ్ ద లార్డ్ బుద్ధ. మరి ఈ కుషీనగర్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా కుషీనగర్ చేసిన తర్వాత కుషీనగర్కి వచ్చేటటువంటి ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అనేది శ్రీలంక నుంచి ఇక బుద్ధిస్ట్ పిలిగ్రిమ్స్ ఎవరైతే కనుక లార్డ్ బుద్ధాని చూడడానికి వస్తారో వాళ్ళ కోసమే ఫస్ట్ ఫ్లైట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురాబోతుంది. దాంతోపాటు ఈ యొక్క ఫిషర్మ్యాన్ ఇష్యూ మీకు చాలాసార్లు చెప్పాను. ఇండియాకి శ్రీలంకకు మధ్యలో బార్డర్స్ ఈ యొక్క వాటర్ ఈ యొక్క పాక్ స్ట్రేట్ ఏదైతే ఉంటుందో ఈ వాటర్ బౌండరీ సరిగా అవగాహన లేక చాలామంది ఫిషర్మ్యాన్స్
మన వారు శ్రీలంకన్ వాటర్లోకి వెళ్ళడం, శ్రీలంకన్ ఫిషర్మెన్ ఇండియన్ వాటర్లోకి రావడం, అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం, ఈ ఇష్యూస్ కూడా డిస్కషన్లోకి వచ్చాయి. దాంతోపాటు ఈ యొక్క రెండు దేశాల మధ్యలో బుద్ధిస్ట్ టైస్ డెవలప్ అవ్వడానికి, అంటే బౌద్ధపరమైనటువంటి సంబంధాలు డెవలప్ అవ్వడానికి ఇండియా ఆల్మోస్ట్ గ్రాంట్, కానీ మీకు ఇందాక చెప్పాను, గ్రాంట్ అంటే వాళ్ళు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంత ప్రకటించారు? $15 million ప్రకటించడం జరిగింది స్టూడెంట్స్. దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల మనకి పీపుల్ టు పీపుల్, అంటే ప్రజల మధ్యలో సంబంధాలు మెరుగవుతాయి. దాంతోపాటు కల్చరల్ రిలేషన్స్, అంటే సాంస్కృతికపరమైనటువంటి సంబంధాలు కూడా మెరుగయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. దెన్ దాంతోపాటు మన ప్రధానమంత్రి ఏమన్నారంటే శ్రీలంకన్ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి 13th అమెండ్మెంట్ని మీరు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయండి. ఈ 13th అమెండ్మెంట్ ఎలా అంటే, ఒకప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ 370కి ఈక్వల్ అని చెప్పొచ్చు. ఏదైతే కనుక ఆర్టికల్ 370 అనేది జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ ప్రొటెక్షన్ అండ్ రైట్స్ ఇస్తుందో, అలాంటి 13th అమెండ్మెంట్ అనేది ఒక శ్రీలంక యొక్క నార్దర్న్ శ్రీలంక, ఎక్కడైతే కనుక తమిళియన్స్ ఎక్కువ ఉంటారో వాళ్ళకి స్పెషల్ కొన్ని ప్రొటెక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటిని శ్రీలంక ప్రభుత్వం అమలు చేయాలి అని మన ప్రధానమంత్రి కోరడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు ఏవైతే కనుక కామన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయో రెండు దేశాలకి, లైక్ సార్క్ కానీ, బిమ్స్టెక్ కానీ, సార్క్ గురించి నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను సాటర్డే రోజు, లేదా IORA ఇండియన్ ఓషన్ రీజియన్ ఏరియా కానీ. ఈ మీటింగ్లో కూడా రెండు దేశాలకు సంబంధించినటువంటి యొక్క బెనిఫిట్స్, దాంతోపాటు ఇండియన్ ఓషన్ ఏరియాకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ని డిస్కస్ చేయాలని కూడా మన రెండు కంట్రీస్ కూడా డిసైడ్ అవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఇది ఓవరాల్గా ఇండియా శ్రీలంక మధ్య ఉన్నటువంటి బైలేటరల్ రిలేషన్స్. ఓకే, నెక్స్ట్, పంజాబ్ గవర్నమెంట్ అపాయింట్స్ నోడల్ ఆఫీసర్స్ టు కర్బ్ స్టబుల్ బర్నింగ్. స్టబుల్ బర్నింగ్ అంటే మీకు అర్థం కావాలి ఫస్ట్. ఓకే, ఎందుకంటే న్యూస్ దేని గురించి అంటే, పంజాబ్ ప్రభుత్వము ఈ యొక్క స్టబుల్ బర్నింగ్ని ఆపడానికి నోడల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేసిందట. అసలు ఫస్ట్ మీకు స్టబుల్ బర్నింగ్ అంటే తెలియాలి. స్టబుల్ బర్నింగ్ అంటే పంట వ్యర్థాలు. ఇది మనం కూడా చూస్తుంటాం. ఇప్పుడు మనం ఈ యొక్క అగ్రికల్చర్, ఈ యొక్క ప్యాడీ, ఈ యొక్క రైస్ కల్టివేషన్ అయిపోయిన తర్వాత మిగిలిపోయినటువంటి ఈ యొక్క క్రాప్ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కాల్చేస్తుంటాం అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క పొల్యూషన్ లెవెల్ పెరిగిపోతున్నాయి, ఎస్పెషల్లీ ఢిల్లీలో. ఆల్రెడీ ఢిల్లీలో కోవిడ్ రిలేటెడ్ టు విచ్ ఆర్గాన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి ఏ ఆర్గాన్కి రిలేటెడ్? లంగ్స్కి రిలేటెడ్. మరి పొల్యూషన్ కూడా ఎక్కువైంది అనుకోండి, అప్పుడు ఆబ్వియస్గా లంగ్స్ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గి చాలామంది యొక్క కోవిడ్ వల్ల చనిపోయే అవకాశం కూడా ఉంటుంది స్టూడెంట్స్. పాయింట్ ఏంటంటే స్టబుల్ బర్నింగ్. ఫస్ట్ స్టబుల్ బర్నింగ్ అంటే ఫైరింగ్ ఆఫ్ క్రాప్ రెసిడ్యూ, అంటే పంట వ్యర్థాలను తొలగించి నెక్స్ట్ పంట వేయడాన్ని ఈ యొక్క స్టబుల్ బర్నింగ్ అంటారనమాట. జనరల్గా ఈ యొక్క స్టబుల్ బర్నింగ్ చేసేటటువంటి రాష్ట్రాలు ఏదైతే ఉందో, లైక్ హర్యానాలో కానీ లేదా పంజాబ్లో, ఈ యొక్క పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల ఇది ఎక్కువగా ఎవరిపైన ప్రభావం చూపిస్తుంది? ఢిల్లీ పైన ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే స్టూడెంట్స్, ఇదొక ఎస్పెషల్లీ వింటర్ ఏరియాలో, లైక్ ఇప్పుడు అరౌండ్ అక్టోబర్కి వచ్చేసరికి ఈ యొక్క సౌత్ వెస్ట్ మాన్సూన్స్ మే నుంచి స్టార్ట్ అయ్యి తిరిగి సెప్టెంబర్ వరకు రివర్స్ వస్తుంటాయి కదా. ఇలా రివర్స్ వచ్చినప్పుడు ఎప్పుడైతే వింటర్ స్టార్ట్ అవుతుందో న్యూఢిల్లీలో, అప్పుడు ఈ యొక్క ఎయిర్ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువ ఎత్తులోనే సెటిల్ అవ్వడం వల్ల కొద్దిగా పొల్యూషన్ ఉన్నా కూడా అది పీపుల్కి విపరీతంగా ఎఫెక్ట్ అవుతుంది. అందుకోసం మీరు దివాళీ టైంలో చూస్తే కనుక ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ అనేది చాలా డ్రాప్ అవుతుంటుంది అనమాట. మరి మీకు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్, ఎయిర్ క్వాలిటీని మనం మెజర్ చేసేటటువంటి ఒక సిస్టమ్ ఉంది మనకి. ఆ సిస్టమ్ ఏంటంటే సఫర్. మరి సఫర్ని మీరు ఫుల్ ఫామ్ ఏందో కమెంట్ చేయండి. ఓకే, మరి ఇలా పంట వ్యర్థాలని లైక్ స్టబుల్ బర్నింగ్ను తగలబెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క పర్టిక్యులేట్ మ్యాటర్, మీకు ఇదివరకు చెప్పాను, పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 అండ్ పర్టిక్యులేట్ మ్యాటర్ 10, ఇవన్నీ కూడా ఎయిర్లోకి రిలీజ్ అయిపోయి మనకు వివిధ రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ బ్రాంకైటిస్ కానీ, టీబీ కానీ ఇలాంటివి కలుగజేస్తున్నాయి. నేను మీకు చెప్పినట్టు స్టబుల్ బర్నింగ్ వల్ల పొల్యూషన్ ఒకటే కాదు, ఈ యొక్క సాయిల్ ఫర్టిలిటీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సాయిల్ ఫర్టిలిటీ ఎందుకు తగ్గుతుందంటే మనం పంట వ్యర్థాలను కాల్చివేయడం వల్ల, ఈ యొక్క మనం కాల్చివేయకుండా అలానే ఉంచామనుకోండి, అవి బయోడిగ్రేడబుల్ అయిపోయి దాని నుంచి పంటలకు న్యూట్రిషన్ వచ్చే అవకాశం ఉంది. ఇలా మనము కాల్చేయడం వల్ల పంటలకు న్యూట్రిషన్ రాదు.
దాంతోపాటు కాల్చడం వల్ల ఏదైతే హీట్ జనరేషన్ అవుతుందో దానివల్ల మనకి సాయిల్లో ఉన్నటువంటి లైక్ బెనిఫిషియల్ బ్యాక్టీరియా, ఉపయోగపడే బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో లైక్ ఎజటోబ్యాక్టర్, కొన్ని బ్యాక్టీరియాస్ మనకు ఉపయోగపడతాయి. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి నైట్రోజన్ని ఈ యొక్క నైట్రేట్గా కన్వర్ట్ చేస్తుంది. అట్లాంటి బ్యాక్టీరియా చనిపోయే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ అనమాట. దేనివల్ల? స్టబుల్ బర్నింగ్ వల్ల. మరి మనం ఏం చేస్తే బాగుంటుంది? వే ఫార్వర్డ్ ఏంటంటే బేసికలీ స్టబుల్ బర్నింగ్ని మనం ఆపేయాలి. అప్పుడే మనం ఏదైతే కనుక నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ NCAPలో మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో, ఏమని టార్గెట్ పెట్టుకున్నాం? బై ద ఇయర్ ఆఫ్ 2024 కల్లా ఈ యొక్క పార్టిక్యులర్ మ్యాటర్ ఏదైతే ఉందో దాని కాన్సన్ట్రేషన్ని మనం 20 నుండి 30%కి తగ్గించాలని మనం టార్గెట్ ఏదైతే పెట్టుకున్నామో దాన్ని మనం అచీవ్ చేయొచ్చు. నేను మీకు ఇదివరకు ప్రీవియస్ వీడియోలో ఈ యొక్క NCAP గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మళ్ళీ ఇంకొక 1 వీక్లో ఎప్పుడైనా టాపిక్ వచ్చినప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, నాట్ అన్ ఇష్యూ. ఓకే, సో దాంతోపాటు ఇప్పుడు పంజాబ్ అపాయింట్ చేసినట్టు నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఎవరైతే కనుక స్టబుల్ బర్నింగ్ చేస్తలేరో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, అంటే ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఎవరైతే కనుక స్టబుల్ బర్నింగ్ చేస్తున్నారో వాళ్ళకి పెనాల్టీ వేసి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విధంగా మనం స్టబుల్ బర్నింగ్ని కొద్దిగా మనం కంట్రోల్ చేయొచ్చు స్టూడెంట్స్. మన నెక్స్ట్ ఆర్టికల్, ఇన్విజిబుల్ కిల్లర్ థ్రిటన్స్ కంట్రీస్ శాండిల్వుడ్ ఫారెస్ట్. అంటే ఈ యొక్క కర్ణాటకలో దాంతోపాటు కేరళలో ఏదైతే కనుక శాండిల్వుడ్ ఫారెస్ట్ ఉన్నాయో ఈ శాండిల్వుడ్ ఫారెస్ట్ని ఒక డిసీజ్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఆ డిసీజ్ ఏంటి స్టూడెంట్స్? శాండిల్వుడ్ స్పైక్ డిసీజ్, SSD, శాండిల్వుడ్ స్పైక్ డిసీజ్ అనమాట. ఓకే, సో బేసికల్లీ ఈ డిసీజ్ అనేది ఈ యొక్క ప్లాంట్కి ఒక్కసారి వచ్చిన తర్వాత దీన్ని కంట్రోల్ చేసేటటువంటి, అంటే ఈ డిసీజ్ని కంప్లీట్గా తీసివేసేటటువంటి ఒక పెస్టిసైడ్ అంటూ ఏం లేదు. మరి చూద్దాం ఒకసారి. ఎక్కడ డిసీజ్ పేరునే మీకు ఇందాక చెప్పినట్టు శాండిల్వుడ్ స్పైక్ డిసీజ్. ఏ స్టేట్లో ఉన్నటువంటి హ్యాబిటేట్, పరిసర ప్రాంతాలు ఎఫెక్ట్ అవుతున్నాయి? కర్ణాటక అండ్ కేరళలో ఉన్నటువంటి హ్యాబిటేట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి. మరి డిసీజ్ దేని వల్ల వస్తుంది? బ్యాక్టీరియల్ పారాసైట్ వల్ల వచ్చి, ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చి ప్లాంట్ యొక్క టిష్యూస్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, ఇది ఒక చెట్టు నుండి ఇంకో చెట్టుకి, ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి వెక్టార్స్, అంటే లైక్ బర్డ్స్ ద్వారా కానీ లేదా వివిధ విధాలుగా ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి ఈ యొక్క బ్యాక్టీరియా అనేది సో ఇన్ఫెక్షన్ అవుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది? ఎవ్రీ ఇయర్ కూడా ఆల్మోస్ట్ 1% నుండి 5%, చాలా చాలా ఎక్కువ స్టూడెంట్స్. 5% అంటే వెరీ సిగ్నిఫికెంట్ అమౌంట్ అనమాట. అన్ని చెట్లు ఈ యొక్క డిసీజ్ రావడం వల్ల అవి చనిపోవడం, దానివల్ల వాటిని ఈ యొక్క కట్ చేయాల్సి వస్తుంది అనమాట, ఈ యొక్క డిసీజ్ స్ప్రెడ్ని ఆపేయడానికి. మరి సో ఇలా డిసీజ్ ఎక్కువ రావడం వల్ల, ఈ చెట్టు చనిపోవడం వల్ల IUCN ఏం చేసిందంటే ఈ యొక్క శాండిల్వుడ్ ఏదైతే ఉందో ఈ ట్రీని దీని వల్నరబుల్ అన్న క్లాసిఫికేషన్లోకి తీసుకోవడం జరిగింది IUCN. ఎప్పుడు? 1998లో. నేను మీకు లాస్ట్ వీడియోలో ఇంకా చాలాసార్లు ఈ యొక్క IUCN క్లాసిఫికేషన్ చెప్పాను నేను మీకు. ఓకే, వల్నరబుల్ అని, ఎండేంజర్డ్ అని, క్రిటికల్లీ ఎండేంజర్డ్, లైక్ లాస్ట్ ఇన్ వైల్డ్, ఇలాంటివి. మళ్ళీ ఈ డిసీజ్ని ఎలా అయినా సరే కంబాట్, అంటే స్టాప్ చేయాలని చెప్పేసి, తగ్గించాలని చెప్పేసి ఈ యొక్క IWST ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, దాంతోపాటు ఈ యొక్క పూణే బేస్డ్ నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్, వీళ్ళిద్దరు కూడా రీసెర్చ్ చేస్తున్నారు. దీనికి యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఆయుష్ వీళ్ళు 50 lakhs అలొకేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ప్లాంట్స్ని కాపాడడం కోసం అని చెప్పేసి. బేసికలీ మనం మీకు ఈ న్యూస్ నుంచి డిసీజ్ పేరు, ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుందా, వైరస్ వల్ల వస్తుందా అన్నది అర్థం కావాలి స్టూడెంట్స్. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఈ యొక్క RRTS కారిడార్ స్టూడెంట్స్. RRTS అంటే రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదా రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. అసలు మరి ఈ సిస్టమ్ అనేది ఎక్కడి నుండి ఎక్కడికి? ఫస్ట్ ఇప్పుడు ఢిల్లీ నుండి ఈ యొక్క మీరట్, ఇది ఫస్ట్ రూట్ అనమాట. బేసికల్లీ ఈ రూట్ యొక్క లెంత్ ఎంత అంటే అరౌండ్ 82 kilometers. బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఏదైతే కనుక RRTS ఉందో ఇది హై స్పీడ్ కాదు, సెమీ హై స్పీడ్ రైల్ కారిడార్. ఇలాంటివి మనం 3 phases ప్లాన్ చేస్తున్నాం. ఎక్కడ? ఇన్ అండ్ అరౌండ్ ఢిల్లీ క్యాపిటల్లో లైక్ NCRTC
రీజన్ ఏదైతే ఉందో, క్యాపిటల్ రీజన్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో మనం 3 రైల్వే కారిడార్ని ప్లాన్ చేస్తున్నాం. అందులో ఫస్ట్ రైల్వే కారిడార్ యొక్క ఫోటో అనేది రిలీజ్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఇది మ్యాక్సిమం సెమీ హై స్పీడ్ అన్నాం కాబట్టి మ్యాక్సిమం ఇది అప్ టు 160 km/h వరకు కూడా క్యాచ్ చేయగలుగుతుంది అనమాట. నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్ ఇది ఏంటంటే మనకు ఒక స్కీమ్కి రిలేటెడ్ స్టూడెంట్స్, ఒక స్కీమ్కి సంబంధించినటువంటి న్యూస్. ఆ స్కీమ్ ఏంటంటే దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన. యోజన అంటే స్కీమ్, గ్రామీణ్ అంటే రూరల్, కౌశల్య అంటే మీనింగ్ ఏంది? స్కిల్ డెవలప్మెంట్. ఇదివరకు నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అనేది ఉండేది. ఇప్పుడు అందులో భాగంగానే ఈ స్కీమ్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇక్కడ మనం ఏ మినిస్ట్రీ గురించి మాట్లాడుతున్నాం? ఇది రూరల్కి సంబంధించింది కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. వీళ్ళు ఏంటంటే ఈ యొక్క దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్ యోజన ఈ స్కీమ్ని స్టార్ట్ చేసినటువంటి రోజు ఏదైతే ఉందో ఆ డేని వీళ్ళు కౌశల్ సే కల్ బదిలేంగా, అంటే స్కిల్ వల్ల రేపటి మార్పును మనం చూడొచ్చు అని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఏ రోజు? 25th సెప్టెంబర్. 25th సెప్టెంబర్ రోజు ఎందుకు ఫాలో అయ్యాం మనం ఈ రోజు? ఎందుకంటే ఆ రోజు మనం అంత్యోదయ దివస్గా మనం దాన్ని ఫాలో అవుతున్నాం. ఎందుకు అంత్యోదయ అంటే ఎవరు? పూరెస్ట్ ఆఫ్ ద పూర్. ఎందుకు అంత్యోదయ దివస్గా దాన్ని మనం డెడికేట్ చేసాం? ఎందుకంటే అది యొక్క బర్త్ యానివర్సరీ ఆఫ్ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ. సో ఎవ్రీ ఇయర్ 25th సెప్టెంబర్ మనం అంత్యోదయ డేగా ఫాలో అవుతున్నాం. ఈసారి అంత్యోదయ డేగా ఏదైతే ఉందో ఈ యొక్క గ్రామీణ్ కౌశల్ యోజన స్కీమ్ని మనం కౌశల్ సే కల్ బదిలేంగా అన్న ఈ యొక్క స్లోగన్తో మనం ఫాలో అవ్వడం జరిగింది స్టూడెంట్స్. మరి మీకు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్, సో హూ ఇస్ ద యూనియన్ మినిస్టర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్? రూరల్ డెవలప్మెంట్కి యూనియన్ మినిస్టర్ ఎవరు? ఆన్సర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరు? కమెంట్ చేయండి. తెలంగాణ స్టూడెంట్స్ తెలంగాణ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరు? కమెంట్ చేయండి. ఓకే, సో మరి యొక్క అంత్యోదయ దివాస్ని ఫస్ట్ టైం మనం ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగిందంటే 2014 నుండి మనం ఫాలో అవుతున్నాం. అంత్యోదయ అంటే నేను మీకు ఇందాక చెప్పినట్టు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆ పావర్టీ నుంచి బయటకు తీసుకురావడమే దాన్నే మనం అంత్యోదయ అని అంటారు స్టూడెంట్స్. ఓకే, నేను మీకు ఇందాక చెప్పినట్టు మరి యొక్క దీన్ దయాల్ ఉపాధ్యాయ్ గ్రామీణ్ కౌశల్ యోజన అనేది ఏ స్కీమ్లో భాగంగా ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పాను? నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్లో భాగంగా ఇది ఇంప్లిమెంట్ అవుతుంది స్టూడెంట్స్. మరి దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ప్రాముఖ్యత ఏంటి? నేను మీకు ఇందాక చెప్పినట్టు రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ఎవరైతే కనుక యూత్ ఉంటారో వాళ్ళకి స్కిల్ డెవలప్ చేయడం, అంటే వాళ్ళకి కావాల్సినటువంటి నైపుణ్యాలని ప్రభుత్వం అనేది ఇస్తుంది. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళ నైపుణ్యాలు నేర్చుకొని పరిశ్రమల్లో వాళ్ళకి జాబులు వస్తాయి. ఆ పరిశ్రమలు మన భారతదేశానికి కావాల్సిన ప్రొడక్షన్ చేస్తుంటుంది కాబట్టి ఇది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఈ యొక్క ఆత్మనిర్భర్ అన్నటువంటి విజన్కి ఇది సపోర్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది స్టూడెంట్స్. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది స్పేస్ గురించి. ఓకే, ఈ స్పేస్కి సంబంధించి ఏ కంట్రీ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం? యుఎస్ఏకి సంబంధించినటువంటి నాసా వాళ్ళ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మరి ఏంటో చూద్దాం ఒకసారి. నాసా వాళ్ళు ఒక ప్రోగ్రామ్ టేకప్ చేశారు స్టూడెంట్స్. దాని పేరు ఏంటంటే ఆర్టిమిస్ ప్రోగ్రామ్. సో నాసా స్టాండ్స్ ఫర్ బేసికలీ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఈ ఆర్టిమిస్ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ యొక్క 2024 కల్లా మూన్ పైకి ఒక మేల్ని, ఇదివరకు మేల్స్ చాలామంది వెళ్ళారు కాబట్టి నెక్స్ట్ మేల్, దాంతోపాటు ఫస్ట్ ఉమెన్ని కూడా ఈ యొక్క మూన్ సర్ఫేస్ పైన ల్యాండ్ చేయడానికి వీళ్ళు ఈ యొక్క విజన్ ప్లాన్ ఉంది స్టూడెంట్స్ వీళ్ళకి. లాస్ట్ టైం నాసా ఈ యొక్క హ్యూమన్స్ని మూన్ పైన లాంచ్ చేసింది ఎప్పుడంటే 1972. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏ ఇయర్లో తీసుకొచ్చాం? అది కూడా ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. మరి యొక్క ఆర్టిమిస్ అంటే ప్రోగ్రామ్కి ఫుల్ ఫామ్ ఏంది? ఏ అంటే యాక్సిలరేషన్, ఆర్ రీకనెక్షన్, టీ టర్బులెన్స్, ఎలక్ట్రోడైనమిక్స్ ఆఫ్ ద మూన్స్ ఇంటరాక్షన్స్ విత్ సన్. అంటే మూన్ యొక్క ఇంటరాక్షన్ సన్తో ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ అనేది స్టడీ చేస్తుంది స్టూడెంట్స్. ఈ ప్రోగ్రామ్ని బేసిక్గా మనం 3 స్టేజెస్లో ఎగ్జిక్యూట్ చేస్తుంటాం అనమాట. అదేంటంటే ఆర్టిమిస్ 1, ఆర్టిమిస్ 2, ఆర్టిమిస్ 3. ఆర్టిమిస్ 1ని ఫస్ట్ మనం ఇందులో ఈ యొక్క లాంచింగ్ వెహికల్, అంటే లైక్ ఇప్పుడు మనం ఆస్ట్రోనాట్స్ని స్పేస్లోకి పంపించాలంటే ఫస్ట్ మనం ఆ వెహికల్ చెక్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాకు మనకు ఉన్నటువంటి లాంచింగ్ వెహికల్స్ ఏంటి? పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ఇలా ఉన్నాయి కదా. సో ఫస్ట్ వీళ్ళు ఈ లాంచింగ్ వెహికల్ని చెక్ చేస్తారు. దాని తర్వాత ఈ యొక్క క్రూను పంపిస్తారు అనమాట. క్రూ అంటే మనుషుల్ని పంపిస్తారు ఫస్ట్ది. దాని తర్వాత సెకండ్ లాంచ్ ఎప్పుడు ఉంటుందంటే
ఈ యొక్క 2024లో ఉంటుంది. సౌత్ పోల్ని టార్గెట్ చేసుకుని ఉంటుంది. ఈవెన్ మన చంద్రయాన్ 2 కూడా సౌత్ పోల్ని టార్గెట్ చేసుకొని మనం ప్లాన్ చేసాం. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్, 29th జూలై 1969 29th జూలై 1969 రోజు మూన్ పైన ఇద్దరు వ్యక్తులు తమ యొక్క ల్యాండింగ్ చేశారు. ఆ ఇద్దరు వ్యక్తుల పేర్లేంది? హూ ఆర్ ద 2 persons హూ వర్ ల్యాండెడ్ ఆన్ ద మూన్ సర్ఫేస్ ఆన్ 29th జూలై 1969. మరి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్రో యొక్క ఎక్స్ప్లోరేషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే, ఆల్రెడీ ఇండియా నుంచి మూన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మనం చంద్రయాన్ 1ని లాంచ్ చేయడం జరిగింది 2008లో. అలానే చంద్రయాన్ 2ను రీసెంట్గా లాంచ్ చేశాం. అందులో మనకి ల్యాండర్, విక్రమ్, రోవర్, ప్రజ్ఞ, ఓకే. సో దాంతోపాటు ఆర్బిటర్ కూడా ఉంది. ఇప్పుడు ఒక ఆర్బిటర్ ఒకటే పనిచేస్తుంది, ల్యాండర్, రోవర్ పనిచేయట్లేదు. మరి మీకు క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్, ఈ చంద్రయాన్ 2ని మనం మూన్ యొక్క ఏ పోల్ పైన లాంచ్ చేద్దామని ట్రై చేసాం? నార్త్ పోల్ దగ్గర లాంచ్ చేద్దామని ట్రై చేసామా, లేదా సౌత్ పోల్ దగ్గర లాంచ్ చేద్దామని ట్రై చేసామా? మరి ఎలాగో ఇది మనకి మోస్ట్లీ కొద్దిగా ఫెయిల్ ఎక్స్పెరిమెంట్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం చంద్రయాన్ 3ని కూడా ప్లాన్ చేస్తున్నట్టు రీసెంట్గా ఇస్రో అనౌన్స్ చేసింది. మనం దాన్ని డిస్కస్ చేయడం కూడా జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్, యూనివర్సల్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్. ఇంటర్నేషనల్ డే ఫర్ యూనివర్సల్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్. సేమ్ మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ లాగా అనుకోండి. ఓకే, ఇన్ఫర్మేషన్ యాక్సెస్ అందరికీ కల్పించాలని చెప్పేసి, దానికి అవేర్నెస్ కోసం అని చెప్పేసి మనము ఈ యొక్క యూనివర్సల్ డేని ఫాలో అవుతున్నాం. అది ఎప్పుడంటే 28 సెప్టెంబర్ని ఫాలో అవుతున్నాం. ఫస్ట్ దీన్ని అబ్జర్వ్ చేసింది ఎవరంటే, ఈ యొక్క యునెస్కో వాళ్ళు ఫస్ట్ దీన్ని పాటించడం స్టార్ట్ చేశారనమాట. ఓకే, ఫస్ట్ ఇది అంటే 17th నవంబర్ 2015 రోజు వీళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. ఏమని? ఎవ్రీ ఇయర్ 28 సెప్టెంబర్ని మనం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ డేగా ఫాలో అవుదామని చెప్పేసి. దాని తర్వాత అంటే యునెస్కో తర్వాత యుఎన్ జనరల్ అసెంబ్లీ కూడా, అంటే ఐక్యరాజ్య సమితి సాధారణ సభ కూడా యునెస్కో ప్రపోజల్స్ని యాక్సెప్ట్ చేసి 28 సెప్టెంబర్ 2019 నుండి యుఎన్ఓ కూడా ఏం చెప్తుందంటే ఎవ్రీ 28 సెప్టెంబర్ మనం దీన్ని ఫాలో అవుదామని చెప్పేసి. మరి ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్, ఎలాగో ఇన్ఫర్మేషన్ గురించి కాబట్టి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏ ఇయర్లో తీసుకొచ్చాం మనం? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏ ఇయర్లో తీసుకోవడం జరిగింది? ఆన్సర్ ఇవ్వండి స్టూడెంట్స్. నెక్స్ట్, మరి ఇంటర్నేషనల్ డే ఆన్ రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దేని గురించి ఫోకస్ చేస్తుంది? దేని గురించి అంటే, ఈ యొక్క క్రైసిస్, ఈ కోవిడ్ లాంటి క్రైసిస్ కానీ ఇలాంటి క్రైసిస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటటువంటి హక్కు ప్రజలకు ఉంటుంది. అది ఫస్ట్ వన్. దాంతోపాటు ప్రజలు ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ప్రభుత్వాలు చట్టపరమైనటువంటి, దాంతోపాటు ఈ యొక్క పాలసీ పరమైనటువంటి గ్యారంటీ ఇవ్వాలి పీపుల్కి, లైక్ మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చేసినట్టు. దాంతోపాటు ఈ యొక్క కోవిడ్-19 క్రైసిస్ తర్వాత వివిధ దేశాలు కూడా తమ మధ్యలో ఉన్నటువంటి డేటాను షేర్ చేసుకొని ప్రజలకు ఉపయోగపడేటటువంటి సస్టైనబుల్ పాలసీస్ని డెవలప్ చేయాలి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. మీరు ఓన్లీ డేట్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇంటర్నేషనల్ డే ఫర్ యూనివర్సల్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ 28th సెప్టెంబర్. నెక్స్ట్, వరల్డ్ టూరిజం డే స్టూడెంట్స్. వరల్డ్ టూరిజం డే ఎవ్రీ ఇయర్ కూడా వరల్డ్ టూరిజం డే ఎప్పుడు మనం అబ్జర్వ్ చేస్తామంటే 27th సెప్టెంబర్. మరి దీన్ని ఎప్పటి నుంచి మనం ఫాలో అవుతున్నాం? 1980లో ఏదైతే కనుక యుఎన్ఓకి అసోసియేటెడ్ ఆర్గనైజేషన్ ఉందో దాని పేరు ఏంటంటే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. వీళ్ళు 1980 నుంచి సెలబ్రేట్ చేస్తున్నారనమాట. మరి ఈసారి మనం తీసుకున్నటువంటి థీమ్ ఏంటి? టూరిజం అండ్ రూరల్ డెవలప్మెంట్. అంటే టూరిజంతోని రూరల్ డెవలప్మెంట్ ఎలా చేయవచ్చు అని. ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్, హూ ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఫర్ టూరిజం? సో టూరిజంకి సెంట్రల్ యూనియన్ మినిస్టర్ ఎవరు? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. సో మరి నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఇంటర్నేషనల్ డే అగెన్స్ట్ న్యూక్లియర్ టెస్ట్. ఈ యొక్క న్యూక్లియర్ టెస్ట్ని మనం సాధ్యమైనంత మట్టుకి తక్కువగా యూజ్ చేయాలి, అసలు న్యూక్లియర్ టెస్ట్ని కంప్లీట్గా బ్యాన్ చేయాలి అని చెప్పేసి ఈ యొక్క 29th ఆగస్ట్ని మనం ఇంటర్నేషనల్ డే అగెన్స్ట్ న్యూక్లియర్ టెస్ట్గా మనం అబ్జర్వ్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఎప్పటి నుండి అబ్జర్వ్ చేస్తున్నాం దీన్ని మనం? 2014. ఎందుకు ఈ డేని అబ్జర్వ్ చేస్తున్నాం? సో ఇది మనకు గుర్తు ఉండాలని. దేశాలు కూడా, చాలా దేశాలు తమ యొక్క న్యూక్లియర్ వెపన్స్ని ఇంకా డెవలప్ చేసుకోవద్దు, అందరూ కూడా పీస్ ప్రాసెస్ని ఫాలో అవ్వాలని గుర్తు చేయడానికి దీన్ని మనం ఈ యొక్క ఫాలో అవుతున్నాం స్టూడెంట్స్. 2019లో యుఎన్ఓ డిక్లేర్ చేసింది. ఫైనల్గా 2014 నుంచి ఎవ్రీ ఇయర్ వీఆర్ ఫాలోయింగ్ టు ప్రొహిబిట్ ద న్యూక్లియర్ వెపన్స్. సో ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనం 11 ఆర్టికల్స్ నిన్న ఈరోజు కవర్ అయినటువంటివి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. మరి
నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే మ్యాప్ యాక్టివిటీ. మ్యాప్ యాక్టివిటీలో లాస్ట్ మ్యాప్ యాక్టివిటీ ఏంటో చూద్దాం. లొకేట్ తడోబా నేషనల్ పార్క్ ఆన్ మ్యాప్. ఇట్ ప్రజెంట్స్ ఇన్ విచ్ స్టేట్? మిమ్మల్ని లాస్ట్ వీడియోలో తడోబా నేషనల్ పార్క్ని లొకేట్ చేయమని అది ఎక్కడ ఏ స్టేట్లో ఉందని అడిగాను. సో తడోబా నేషనల్ పార్క్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. దాంతోపాటు పెంచ్ ఉంటుంది మహారాష్ట్రకి మధ్యప్రదేశ్ మధ్యలో. దెన్ సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్. ఈరోజు మీకు మ్యాప్ పాయింటింగ్ క్వశ్చన్ ఏంటంటే లొకేట్ ద కంట్రీస్ షేరింగ్ బార్డర్స్ విత్ క్యాస్పియన్ సీ. అంటే క్యాస్పియన్ సీతో ఏ కంట్రీస్ అయితే కనుక యొక్క బార్డర్స్ షేర్ చేసుకుంటున్నాయో ఆ కంట్రీస్ నేమ్స్ మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఓకే, మరి నెక్స్ట్ లాస్ట్ వీడియోలోనే మిమ్మల్ని అడిగినటువంటి క్విజ్కి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. దాని తర్వాత ఈరోజు క్విజ్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ రీసెంట్గా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ టు స్ట్రెంగ్థెన్ క్లినికల్ ట్రయల్ రీసెర్చ్ ఫర్ నైబరింగ్ కంట్రీస్. అంటే మన పక్కన ఉన్నటువంటి దేశాలకు క్లినికల్ రీసెర్చ్ విషయంలో మనం హెల్ప్ చేద్దామని చెప్పేసి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ మన పక్కన ఉన్నటువంటి కంట్రీస్తో కొన్ని అగ్రిమెంట్ చేసుకుంది. మరి సో దీన్ని టేకప్ చేస్తున్నటువంటి ఏ మినిస్ట్రీ దీన్ని టేకప్ చేస్తుంది? నైబర్హుడ్ కంట్రీస్ కాబట్టి సో ఆబ్వియస్గా ఫారెన్ రిలేషన్స్ కాబట్టి ఆన్సర్ ఏమైంటుంది స్టూడెంట్స్? మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఆన్సర్ ఇస్ 5. సెకండ్ వన్, రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క తమ డిజాస్టర్ ఫండ్లో ఎంత పర్సంటేజ్ వరకు అప్పులు తీసుకోవచ్చు కోవిడ్ టైంలో అని చెప్పేసి 35% నుంచి ఎంత పర్సెంట్కి ఇంక్రీజ్ చేయడం జరిగింది? 35% నుంచి 50%కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఎలాగో డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అని వచ్చింది కాబట్టి ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోరంకి చైర్మన్గా ఎవరు వివరిస్తారు? స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అథారిటీ దీనికి చైర్మన్గా ఎవరు వివరిస్తారు? డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ అథారిటీ దీనికి ఈ యొక్క చైర్మన్గా ఎవరు సో ఉంటారు? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ థర్డ్ వన్, ఏ కంట్రీతో మనం వాటర్ పార్ట్నర్షిప్ ఫోరంని మనం చేసుకోవడం జరిగింది, కంక్లూడ్ చేసుకున్నాం, కండక్ట్ చేస్తాం. ఎందుకోసం ఈ యొక్క వాటర్ పార్ట్నర్షిప్ ఫోరం ఈ యొక్క వాటర్ని ఎంత కన్జర్వేటివ్ అంటే ఎంత జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి, ఎలా సంరక్షించుకోవాలని చెప్పేసి మనం ఏ కంట్రీతో ఈ యొక్క వాటర్ పార్ట్నర్షిప్ ఫోరంని మనం కంక్లూడ్ చేయడం జరిగింది? ఎవరితో స్టూడెంట్స్? యూకే వాళ్ళతో. ఫోర్త్ క్వశ్చన్, ఫస్ట్ కోస్ట్ గార్డ్ అకాడమీ ఇండియాలో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు? వెస్ట్ కోస్ట్ మ్యాంగ్లూర్లో. నేను మొన్న ఆల్రెడీ 2 days బ్యాక్ అనుకుంటా ఇండియాలో ఉన్నటువంటి 12 ఇంపార్టెంట్ పోర్ట్స్ని మిమ్మల్ని ఐడెంటిఫై చేయమన్నాను, నేను కూడా మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏ దేశంలో ఈ యొక్క ఎయిర్పోర్ట్ యొక్క ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ని తీసుకున్నారు? ఏ కంట్రీలో స్టూడెంట్స్? ఏ కంట్రీలో అంటే మాల్దీవ్స్లో ఇదివరకే మనము గ్రేట్ మాలే రోడ్ ప్రాజెక్ట్ కూడా మనం చేస్తున్నాం. దాంతోపాటు రీసెంట్గా మాల్దీవ్స్ అండ్ USA డీల్ కూడా చేసుకోవడం జరిగింది స్టూడెంట్స్. ఇలాంటివి అన్నీ మనం రిలేటెడ్ ఉన్నవన్నీ కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈరోజు క్విజ్ క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, సో ఇది నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇండియన్ నేవీలో వార్షిప్స్ ఏదైతే యుద్ధ నౌకల్ని ఆపరేట్ చేయబోతున్నటువంటి ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఎవరు? ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఎవరో చెప్పండి. సెకండ్ వన్, September 24th మనం వరల్డ్ మ్యారిటైమ్ డేగా ఫాలో అవుతున్నాం. ఈసారి మనం ఏ థీమ్తో దీన్ని టేకప్ చేయడం జరిగింది? థర్డ్ వన్, కోయినా డ్యామ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? ఫోర్త్ వన్, శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ దీన్ని మనం ఎవ్రీ ఇయర్కి ఒకసారి ఇస్తుంటాం. ఇది ఏ ఫీల్డ్లో ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేసిన వాళ్ళకి ఇస్తుంటారు? వెరీ ఈజీ ఆన్సర్. ఫిఫ్త్ వన్, డెస్టినేషన్ నార్త్ ఈస్ట్ ఈ ఫెస్టివల్ గురించి నేను మీకు చెప్పాను, దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వేసింది కామెంట్ చేయండి. సో ఓవరాల్గా ఇది స్టూడెంట్స్ మనకి ఈరోజు న్యూస్ పేపర్ అనాలిసిస్తో చేసేసి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైతే కనుక కోచింగ్ తీసుకునే అఫర్డ్ లేదో, దాంతోపాటు ఎవరైతే స్ట్రగుల్ అవుతుంటారో కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడంలో వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టూడెంట్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.